చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ను మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సందర్శించనున్నారు. మామిడి రైతులను వైఎస్ జగన్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. 500 మంది కంటే ఎక్కువ మంది రావద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికే ఈ టూరు విషయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జగన్ చిత్తూరు టూర్ను ప్రభుత్వంతో పాటు విపక్ష వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. మార్కెట్ యార్డ్లోకి 500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేపు జరగబోయే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి బంగారుపాలెం పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు కేవలం 500 మంది రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించి కేవలము అక్కడికి ఎక్కువ మంది పోయి అక్కడ ఏదైనా జరగాలని సంఘటన జరగడము, తొక్కిసలాట జరగడం లాంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నందున మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా అక్కడ ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే చర్యలు జరిగిన ఎడల సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ పై అధికారులు తెలియజేయడం జరిగింది. కావున నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వ ఉత్తర్వులు, ఎస్పీ గారి ఉత్తర్వులు పాటించాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ను మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సందర్శించనున్నారు. మామిడి రైతులను వైఎస్ జగన్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. 500 మంది కంటే ఎక్కువ మంది రావద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికీ ఈ టూరు విషయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ను మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సందర్శనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? చక్రి, ఏదైతే మామిడి రైతులను సందర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లాలోని బంగారుపల్లెలోని మార్కెట్ యార్డ్ ని సందర్శించున్నారు. అయితే కొన్ని గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలోనే, ఎందుకంటే గతంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా కొంతమంది చనిపోయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే అటువంటి పునరావృతం కాకుండా ఉన్నట్టు పోలీసులు పూర్తి స్థాయిలో, అంటే తిరుపతి ఎస్పీ అదేవిధంగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చౌదరులు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రైతుల్ని పరామర్శించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ర్యాలీలు కానీ, అదేవిధంగా భారీ బహిరంగ సభకు సంబంధించి కానీ ఎవరు జన సమీకరణ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరించున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా ఉన్నది, ఇటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పారు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలో భాగంగానే 20 కిలోమీటర్లు, అంటే ఏదైతే హెలిప్యాడ్ కావచ్చు, అదేవిధంగా మార్కెట్ యార్డ్కి సంబంధించి ఏదైతే ఉందో అక్కడి నుంచి 20 కిలోమీటర్ల వరకు భారీ షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వరకే జనాలు రావాలి. ముఖ్యంగా ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 500 మందిలో కూడా మొత్తం కూడా రైతులకు సంబంధించి, మామిడి రైతులకు సంబంధించినే ఉండాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం లేదని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఏదేపన్నప్పటికీ 10 గంటలకి బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అక్కడి నుంచి నేరుగా బంగారుపాలెంలోని కొత్తపేట హెలిప్యాడ్ వరకు 11 గంటలకి చేరుకుంటాడు. 11 గంటల 30 నిమిషాలకు మార్కెట్ చేరుకుని అక్కడ ఏదైతే ఎవరైతే మార్కెట్ యార్డ్కి సంబంధించి మామిడి రైతులు ఉన్నారో వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాన్ని
చేసుకున్న అనంతరం మళ్ళీ తిరిగి 2:30 గంటల పాటు తిరిగి బెంగళూరుకి బయలుదేరుతారు. ఏదేమైనప్పటికీ అయితే మనం చెప్పుకున్నట్టు ఆటోలు కానీ ఇతర వాహనాలు కానీ తరలించే జనాల్ని తరలించే ప్రయత్నం చేస్తే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. అయితే అంతేకాకుండా పొంగునూరు అదేవిధంగా పలమనేరు కుప్పం నియోజకవర్గాల నుంచిగా ఇంటెలిజెన్సీ సమాచారం ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4,000 మంది 5,000 మంది వరకు ఆ బంగారుపాలెనికి చేరుకుంటారని చెప్పేసి ఇంటెలిజెన్సీ ప్రకారం వాళ్ళకి సమాచారం మేరకు అటువంటి చర్యలకి ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని అదేవిధంగా రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే చిత్తూరు ఎస్పీ మణికంఠ చౌదరి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉత్కంఠ భరితం మీద ఈ రోజు జగన్ పర్యటన మాత్రం ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షలు అయితే విధించారు. మరి వేచి చూడాలి. 11:30 గంటలకి బంగారుపాలెనికి జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అయితే అక్కడికి ఈ వైసీపీ నేతలు ఏమైనా చేరుకుంటారా, వాళ్ళని ఎటువంటి అడ్డుకునే ప్రయత్నం చేస్తారనేది మాత్రం మనము వేచి చూడే పరిస్థితి కనిపిస్తోంది. చెప్పి కిరణ్, జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు చెప్పినట్టుగా మార్కెట్ యార్డ్లోకి 500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పిన పరిస్థితి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఎలా సమాయత్తమవుతున్నారు జగన్ పర్యటన సంబంధించి? చక్రి ఒకటైతే చెప్పుకోవచ్చు, మనం చెప్పుకున్నట్టు గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఇటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో జన సమీకరణ కానీ అదేవిధంగా కార్యకర్తలతో ర్యాలీలు కానీ బైక్ ర్యాలీలు కానీ అదేవిధంగా జనాలను తలరించేందుకు ఆటోలు వాహనాలు ఏవైతే వాళ్ళని క్షుణ్ణంగా అంటే డ్రోన్ కెమెరాలు అదేవిధంగా నిఘా నీడలో మొత్తం చిత్తూరు జిల్లా మొత్తం కూడా ఉంటారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరించారు. అయితే మనకు తెలిసిన సమాచారం వరకు పొంగునూరు పలమనేరు అదేవిధంగా కుప్పం నియోజకవర్గాల నుంచి భారీగా సొంత వాహనాల్లో ఇక్కడికి వచ్చేదానికి కూడా భారీగా ప్రయత్నిస్తా ఉన్నారనే సమాచారం అయితే ఉంది. అయితే ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో అంటే నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఎవరైతే పనులు చేపడితే వాటి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అక్కడికి ముఖ్యంగా హెలిప్యాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అంటే ఎవరైతే వైసీపీ నేతలు ఉంటారో వాళ్ళకి మాత్రమే అనుమతి ఇచ్చారు. మరోపక్క 500 మంది ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. 500 మంది కూడా ఏదైతే మార్కెట్ యార్డ్కి సంబంధించిన మామిడి రైతులు మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా పూర్తిగా వాళ్ళు ఇచ్చిన నోటీసులు అయితే మెన్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే రైతులతో మాత్రమే ముఖాముఖి కార్యక్రమం చేసుకున్న వెంటనే తిరిగి అతను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోవాలనేది షెడ్యూల్ ప్రకారం అనేది. అదే కాకుండా ఎవరైతే జన సమీకరణ నేపథ్యంలోనే ఆటోల్లో కావచ్చు వాహనాల్లో కావచ్చు ఎవరైనా తరలించే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము, అదేవిధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గం సంబంధించిన డిఎస్పీలు అదేవిధంగా పోలీసులు భారీ ఎత్తున ఇప్పటికే బంగారుపాలెనికి చేరుకున్నారు. ఎందుకంటే ఎక్కడికెక్కడ ఆంక్షలంతా కూడా విధిస్తున్నారు. మరోపక్క ఎవరైనా ఇటువంటి వాహనాల్లో సొంత వాహనాల్లో కాకుండా అక్కడ జన సమీకరణ చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్యలు తప్పవనేసి మాత్రం పోలీసులు అయితే మొన్నటి నుంచి హెచ్చరిస్తూనే వచ్చారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డికి మొదట్లో అయితే హెలిప్యాడ్కి అనుమతి లేదని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఎట్టకేకలకు ఏదైతే కొత్తపేటకి బంగారుపేటలోని కొత్తపేట సమీపంలో మార్కెట్ యార్డ్ ఉన్న నేపథ్యంలో అక్కడికి హెలిప్యాడ్ అనుమతి లేదని చెప్పారు మొదట్లో. అయితే తిరిగి హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వడంతో ఒకసారిగా ఈ ఉత్కంఠ కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన మాత్రం కొంత ఉత్కంఠభరితంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 11:30 గంటలకు మార్కెట్ యార్డ్కి వస్తారు. అక్కడి నుంచి 500 మందితో ముఖాముఖి కార్యక్రమం చేసుకున్న అనంతరం తిరిగి మళ్ళీ హైదరాబాద్కి బెంగళూరుకి తిరిగి వెళ్తారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మరోపక్క అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
వైసీపీ అధినేత జగన్పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీజన్ అయిపోయిన తర్వాత పరామర్శలు ఎందుకని నారాయణ మండిపడ్డారు. వేలాది మందితో పరామర్శలు అవసరమా అని ప్రశ్నించారు. చావుకు పెళ్లికి ఒకే మంత్రమా అని మండిపడ్డారు. గుజ్జు పరిశ్రమ యజమానులు వివరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. గుజ్జు పరిశ్రమలపై ఎస్మా ప్రయోగించారన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నారన్నారు. నల్లపురెడ్డి వ్యాఖ్యలు మహిళా లోకానికి ఆగ్రహం తెప్పించాయని సిపి నారాయణ అన్నారు. మహిళలను కించపరచడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే పోతున్నాడు. పోనీ మామూలు రైతులు వస్తే మాట్లాడుకోవడం తప్పేం లేదు. దానికి వేల మంది మొబైల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ చావుకు పిండికి ఒకే మంత్రం అన్నా దాని అమ్మ కడపగల చావుకు ఒకే మంత్రం, పిండికి ఒకే మంత్రం అన్నా. జగన్మోహన్ రెడ్డి ఒకే మేళం ఉంది, అన్నిటికీ ఒకటే మేళం. ఇది పద్ధతి కరెక్ట్ కాదు. రైతుల సమస్యలు రాజకీయం చేయబాకండి, శవాల్ని రాజకీయం చేయబాకండి, శవాల పైన పేలాలు ఎరుకొని తినబాకండి, రాజకీయంగా ఫైట్ చేసుకోండి మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం. నల్లపురెడ్డి ప్రసాద్ కుమార్ ఇది పండిత పుత్ర సుంఠ అని వాళ్ళ నాన్న చాలా మంచివాడు, చాలా పెద్ద మనిషి. ఎట పుట్టాడు పో. ఆడవాళ్ళని అట్లా హీనంగా మాట్లాడడం ఏంటండి? మహిళల్ని వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ తీయడం ఎందుకు? పర్సనల్ క్యారెక్టర్ మనకేం సంబంధం? వాళ్ళు రాజకీయాలు ఏం చేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్ళకంటే కన్నీరు ఊరికపోదు. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం, అవమానపరచడం అంటే అసలు భరత మాత ఇది అంగీకరిస్తుంది నేల అంటే మహిళల్ని అవమానపరిచిన వాళ్ళు నిజంగానే చట్టానికి శిక్షార్హులు. సరే వాళ్ళపై దాడి చేశారంటే మహిళలు కోపం వచ్చి దాడి చేసి ఉంటారు వేరు, కానీ అలాంటి పరిస్థితి కల్పించకూడదు. నా ఉద్దేశం ఆయా పార్టీ అట్లా కంట్రోల్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే పోతున్నాడు. పోనీ మామూలు రైతులు వస్తే మాట్లాడు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. 50వ సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం ముద్ర వేయనుంది. నాలా చట్టం రద్దు అంశం కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. 50వ సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం ముద్ర వేయనుంది. నాలా చట్టం రద్దు అంశం కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3వ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ మరికొందరు కేంద్ర మంత్రులను రేవంత్ కలిసే అవకాశం ఉంది. నిన్న కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యూరియా సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సరిపడే యూరియాను కేటాయించాలని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అరకొర సరఫరా కారణంగా రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని, అందువల్ల యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కేటాయించాలని కోరారు. ఇవాళ ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కీలక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల మళ్లింపు, తుమ్మిడి హట్టిపై మంత్రి ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రజెంటేషన్కు సీఎం మంత్రులు హాజరు కానున్నారు. వాటర్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ నివేదికల్లో కీలక అంశాలను మంత్రి ఉత్తమ్ వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇవాళ ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కీలక ప్రజెంటేషన్స్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల మళ్లింపు, తుమ్మడి హట్టిపై మంత్రి ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రజెంటేషన్కు సీఎం మంత్రులు హాజరు కానున్నారు. వాటర్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ నివేదికల్లో కీలక అంశాలను మంత్రి ఉత్తమ్ వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంలను కట్ చేశారు. 2 ఏటీఎంలలో క్యాష్ బాక్సులను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంలను కట్ చేశారు. 2 ఏటీఎంలలో క్యాష్ బాక్సులను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంలను కట్ చేశారు. 2 ఏటీఎంలలో క్యాష్ బాక్సులను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్లో అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ జీడిమెట్లలో దొంగల బీభత్సం, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? సుబ్బులపురిది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంల చోరీ అనేది కలకలం రేపింది. గాజుల రమ్మారం, మార్కండేయ నగర్ లోని హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో దొంగలు పడ్డారు. గ్యాస్ కట్టర్ల సాయంతో క్యాష్ బాక్స్ ను అక్కడ లోపల ఉన్నటువంటి ఏటీఎం మొత్తాన్ని కూడా పగలగొట్టి క్యాష్ బాక్స్ ను ఎత్తుకెళ్లారు దొంగలు. నిన్న సాయంత్రం వాస్తవానికి అదే ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినటువంటి కొన్ని గంటల తర్వాత అదే రోజు రాత్రి దొంగలు పడటం అనేది ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. దీంతో ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడైతే ఏటీఎంలు చోరీకి గురయ్యాయో ఆ ప్రాంతాల్లో మార్కండే నగర్ లోని చోరీలకు గురైనటువంటి ఏటీఎం దగ్గర అప్పుడు పూర్తిగా క్లూజ్ టీమ్ల సాయంతో అసలు ఆ దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రకంగా ఈ చోరీకి పాల్పడ్డారు అనేది ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఎత్తుకెళ్ళినటువంటి క్యాష్ బాక్స్ కు సంబంధించి కూడా వీళ్ళు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎట్ సైడ్ నుంచి రావడం జరిగింది, మొత్తం ఎంతమంది వచ్చారు, అలాగే క్యాష్ బాక్స్ ను కట్ చేసి తీసుకుని వెళ్ళేటప్పుడు మొత్తం ఏ రూట్లలో వెళ్ళారు, ఎటువైపు వెళ్ళారు అనేది కూడా ప్రస్తుతం సీసీ ఫుటేజ్ల ద్వారా ఆరా తీస్తూ ఉన్నారు. మొత్తానికి నిన్న సాయంత్రమే అదే ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించిన కొన్ని గంటల తర్వాత రాత్రి దొంగలు పడటం అనేది ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. గతంలో ఏటీఎం చోరీకి సంబంధించి కూడా అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొంతమంది దరుడుగట్టినటువంటి దొంగలు ఏటీఎం లో చోరీ చేయడం, అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఆయుధాల ద్వారా బెదిరించడం, లేదంటే కాల్పులు జరపడం లాంటి ఘటనలు అనేవి కూడా చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడు మరి ఏదైతే ఇప్పుడు గాజుల రామారావు అలాగే మార్కండే నగర్ లో జరిగినటువంటి ఏటీఎం చోరీలకు సంబంధించి అసలు ఆ ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉన్నారా లేదా అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. దీని మీద ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. క్లూజ్ టీమ్స్ సాయంతో జరిగినటువంటి దొంగతనం మీద పూర్తిగా అన్ని ఎవిడెన్స్ ను సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
నూతన కార్మిక చట్టాలు ప్రైవేటీకరణ చర్యల్ని వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది కార్మికులు దేశవ్యాప్త సమ్మె చేరున్నారు. దీంతో బ్యాంకింగ్, తపాలా సహా పలు సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కనీస వేతనంగా 26,000 ఉండాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, ఈపీఎఫ్ఓ చందాదారులకు నెలకి 9,000 కనీస పెన్షన్ చెల్లించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇక పారిశ్రామిక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నాయి. మండల కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు జరగనున్నాయి. ఇక ఈ సమ్మెతో బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసులు, పోస్టల్ సర్వీసులు, బొగ్గు గనులు, పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని రవాణా సర్వీసులు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖలపై బంధు ప్రభావం చూపనుంది. ఇక బ్యాంకు యూనియన్లు విడిగా సమ్మె నోటీసు ఇవ్వనప్పటికీ ప్రభుత్వ సహకార బ్యాంకుల ఉద్యోగులు బంద్లో పాల్గొంటారని యూనియన్ల నిర్వాహకులు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో బ్యాంకు కార్యకలాపాలు, చెక్ ప్రాసెసింగ్, ఖాతాదారునికి సేవలను అవంతరాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. పాఠశాలలు, కళాశాలలు పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ రవాణాలో అవంతరాలు ఏర్పడవచ్చు. ప్రైవేటు ఆఫీసులు పనిచేసిన రవాణా సమస్యల కారణంగా హాజరు తగ్గవచ్చు. ఇక ప్రభుత్వ బస్సులు, ట్యాక్సీలు, యాప్ ఆధారిత క్యాబులు అనేక నగరాల్లో నిరసనలు, రాస్తారోకల కారణంగా అవంతరాలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. రైల్వే కార్మిక సంఘాలు సమ్మె ప్రకటన చేయనప్పటికీ రైల్వే ట్రాక్లు, స్టేషన్ల వద్ద నిరసనల కారణంగా రైలు సర్వీసులు కూడా ఆలస్యంగా నడిచే అవకాశం అయితే ఉంది. కుకట్పల్లి, హైదర్నగర్లో కల్తీ కల్లు కలకలం రేపుతుంది. కల్తీ కల్లు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. విరోచనాలు, లో బీపీతో బాధితులంతా ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కుకట్పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వీరందరికీ చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నట్లుగా డిఎంహెచ్ తెలిపారు. 24 గంటలు గడిస్తే కానీ చెప్పే పరిస్థితి లేదని అన్నారు. బాధితులను కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. జరిగిందా అనేటటువంటిది నిర్ధారించలేకపోతున్నారు. కానీ సింటమ్ చూస్తే చాలా మంది మేము కళ్ళు తాగామని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఆఫీసులో కూడా చాలా సార్లు చెప్పాను. నేను హైదర్ నగర్ లో జరుగుతున్నటువంటిది చాలా సార్లు, సర్దార్ పటేల్ నగర్ లో 6 years నుంచి చెప్తా ఉన్నాను. నేను సర్దార్ పటేల్ నగర్ లో అక్రమంగా కంపౌండ్ నడుస్తా ఉంది. చాలా మంది ధర్నాలు చేసిరు, తీయమని చెప్పి గతంలో చెప్పాను, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చామని చెప్పాను. హైదర్ నగర్ సంబంధించిన ఒక కంపౌండ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తుల వలన జరుగుతా ఉంది. ఇది ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోవాలి అధికారులు సీరియస్ తీసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి కళ్ళు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వలన ఇలా గౌన్ల కులస్తులు అందరూ కూడా ఇది ఒక మచ్చలా జరుగుతా ఉంది. ఎవరైతే ఇటువంటి వాళ్ళని చేసిన వాళ్ళు, ఎవరో ఒకరు చేసిన వలన వాళ్ళందరికీ కులానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహించి కంపౌండ్ నడిపించి సక్రమంగా నడపకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఇవ్వకుండా ఏ రకంగా చేసిండో వాళ్ళని యాక్షన్ తీసుకోమని అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఉన్నటువంటి 12 మందిని ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే ఈ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ ఇంకా వేరే హాస్పిటల్ తరలించైనా సరే కాపాడాల్సిన అవసరం. ఎందుకంటే రామ్దేవ్ హాస్పిటల్ అనేటువంటిది మంచి హాస్పిటల్. నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ బాగా చేస్తారు. అయినప్పుడు కూడా ఎవరికైనా ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది చూసుకోకపోవడం వల్లనే, అధికార నిరక్షల వల్లనే ఎవరైతే ఇలా ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా దీని మీద సీరియస్ తీసుకొని ఈ 12 మందిని కాపాడవలసినటువంటి బాధ్యత తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అక్యూట్ జీఈతో అంటే వాంతులు, విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫార్మ్ చేసింది జీహెచ్ఎంసీ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ చేశారు. సో 13 members కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవ్వటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని, అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందేను పేషెంట్ కండిషన్ని బట్టి టోటల్ 13 members. ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు,
ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే 6 నుంచి 7 టాడీ షాప్స్లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది. యాజ్ ఆఫ్ నౌ అయితే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు, బట్ ఆన్ మెడికేషన్ ఉన్నారు. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటున్నాము, అంటే ఆ కండిషన్లో ఉన్నారు. రేపు మార్నింగ్కి కానీ వాళ్ళకి ఏంటి డయాలసిస్ ఏమైనా అవసరం పడుద్దా, ఆర్ఎల్స్ అవుట్కమ్ ఏంటి అనేది చెప్తారు. యాజ్ ఆఫ్ నౌ కండిషన్ అయితే ఇది. అండ్ వేరే హాస్పిటల్స్లో కూడా ఉన్నారన్నారు, కానీ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కానీ ఏంటి అనేది చూస్తాం. అండ్ మా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఈవెన్ ఎక్సైజ్ వాళ్ళు లైన్లోనే ఉన్నారు, జీహెచ్ఎంసీ వాళ్ళు దాంట్లోనే ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని బట్టి ఇంకా పేషెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కండిషన్ ఇది.